ఓం సాయిరామ్. అందరికి గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు ఓం సాయిరామ్ ఫ్రెండ్స్, నేను మీతో ఈరోజు గురువారం శుభాకాంక్షలతో మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. దయచేసి కొంచెం నాకు మీ సపోర్ట్ కూడా అవసరం. ఎందుకంటే సావధానంగా మీ అందరూ కూడా ఇస్తున్న సపోర్ట్కు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా మీరందరూ కూడా ఉండడం వల్లనే, మీ అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లనే నాకు ఇంతటి భాగ్యం బాబావారు ప్రసాదించారని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే నాకు వచ్చినటువంటి అద్భుతమైన అవకాశం నేను నా జీవితంలో ఊహించనే లేదు. నిజంగా నేను తబ్బిబ్బైపోయాను. బాబావారు నన్ను స్వయంగా పిలిచి బ్లెస్సింగ్ బటన్ ఇచ్చి అసలు నన్ను ఎంతగా బ్లెస్ చేశారో మీ అందరూ చూస్తూ ఉన్నారు. మీడియా మొత్తాన్ని బాబావారు ఈ విధంగా ఆహ్వానించి షిరిడి సంస్థానం నుంచి నాకు ఇలాంటి గొప్ప అత్యద్భుతమైనటువంటి అవకాశం రావడం అద్భుతం, నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా బాబావారు నా జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేస్తూ ఉన్నారో మీ అందరూ కొన్ని చూస్తూ ఉన్నారు. నాకు బాబావారు బ్లెస్ చేస్తున్నప్పటి నుంచి కూడా బ్లెస్సింగ్ బటన్ నాకు ఇస్తే నేను ప్రతి ఒక్కరూ కూడా చాలామంది ఫోన్ చేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ వచ్చేసిందా, బ్లెస్సింగ్ బటన్ ఇచ్చేశారా అని ఎంతో ఆతృతగా అడిగేవారు. 2 days అనేది మాకు 2 minutes లాగా మేము ఎక్కడున్నాము అసలు అని చెప్పి మాకు చాలా ఆశ్చర్యములు, అంటే ముంచేసేటట్టుగా అనిపించింది. ఆ 2 days కూడా నాకు ఏం జరుగుతుంది. నేను ఇదివరకు ఎన్నోసార్లు షిరిడి వెళ్ళాను. సొంతగా నట్టింట్లో మన ఇంట్లో తిరిగినట్టుగా తిరిగేదాన్ని. అయితే ఇప్పుడు బాబావారు ఆస్థానంలో నన్ను చేర్చుకోవడం, నన్ను ఒక సభ్యురాలిగా చేర్చుకోవడం నేను అసలు జీవితంలో మర్చిపోలేను. ఎంతోమంది, ఎన్నో కోట్ల మంది ఎంతో సేవ చేస్తూ ఉన్నారు, బాబావారిని ప్రేమిస్తూ ఉన్నారు అనన్యంగా. కానీ నేను చాలా ఇంకా చేసుకోవాలి బాబావారి దగ్గర. బాబావారి గొప్పతనం, నా జీవితంలో జరిగిన అద్భుతాలను మీ అందరితో షేర్ చేసుకోవాలని నేనైతే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ చిన్న మాట, బాబా ఆశీర్వాదంతో వాళ్ళ జీవితంలో పువ్వులు పూవించాలి, నవ వసంతం తీసుకురావాలి అని చెప్పి బాబావారు నన్ను పావుగా వాడుకుంటూ ఉన్నారు. నిజంగా నేనైతే కానీ, నా వల్ల అయితే కానీ, నేను చేస్తున్నానని కానీ నాకు ఏ ఇసమంతైనా సరే లేదండి. నా వేలు పట్టి బాబావారే నడిపిస్తూ ఉన్నారు. నేను ఇది నిక్కచ్చిగా చెప్పగలను. బాబావారిని నమ్ముకుంటే, బాబావారిని తలిస్తే, బాబావారిని పిలిస్తే, బాబావారిని ప్రేమిస్తే బాబావారు మనను ఎంత ఎత్తుకు తీసుకువెళ్తారు అనేదానికి నేను నిదర్శనం ఫ్రెండ్స్. నేను మీరందరికీ కూడా ఒక్కటే చెప్పగలను, బాబావారిని అనన్యంగా ప్రేమించండి. బాబావారు చేసే చమత్కారాలను, లీలలను మీరు అనుభూతి చెందండి. ఆ అనుభూతులను నాతో పంచుకోండి. మనం ఎప్పుడు చూడు మాకు ఆ కోరిక, మాకు ఈ కోరిక, మనకు ఈ బిడ్డలు ఇలాగా, అయ్యో నా సంసారం అలాగా, అయ్యో నాకు ఇది ఖచ్చితంగా ఉండాలండి. బాబావారు మనకు ఇంతగా బ్లెస్ చేస్తూ ఉన్నప్పుడు ఇవి చాలా చిన్నవి. నిజంగా అవన్నీ కూడా మనం భూతద్దంలో చూసి అవి మనని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అని చెప్పి అనుకుంటున్నాం. కానీ మనం కాదండి, బాబావారు ఎక్కువగా మన గురించి ఆలోచిస్తున్నారు. మనకంటే కూడా సాయినాథుడే మన గురించి ఆలోచించి
సాయినాథుడు మన తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా మనను కంటికి రెప్పలాగా కాపాడుతున్నారు అన్నది వాస్తవం, నిజం. మీరు నమ్మండి ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదండి, నేనైతే నిజంగా నాకు సంస్థానం నుంచి పిలుపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక్కటే మాట చెప్పారు, అమ్మా మేం కాదమ్మా, మాది ఏమీ లేదు, బాబావారు మిమ్మల్ని బ్లెస్ చేశారు కనుకనే మీరు ఇక్కడకు రాగలిగారు అని చెప్పి ఒక్కటే మాట చెప్తూ ఉన్నారు గంటాపదంగా. వెళ్ళిన తర్వాత అందరము వెళ్తాం కదండి, కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉందో తెలుసా? మన బంధువు, మన అతిథి, మన తోబుట్టువు, లేదంటే మన కుటుంబ సభ్యుడు వచ్చారు అన్నట్టుగా అస్సలు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుండి కూడా వాళ్ళు ప్రతి ఇంపార్టెంట్ ప్రతి దానికి బయలుదేరారా, మీరు ఎన్నింటికి వస్తున్నారు, ఇక్కడ ఎన్నింటికి ల్యాండ్ అవుతారు, మేము అక్కడికి వచ్చి రిసీవ్ చేసుకుంటాం, మేమే తీసుకువెళ్తాము అని చెప్పడము. అక్కడి నుంచి వాళ్ళు మమ్మల్ని చక్కగా ఎంత బాగా అంటే ఎంత బాగా రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళకి ఏమి అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళే చూసుకున్నారు ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఎన్నో సంస్థలను మనం చూస్తూ ఉన్నాం, కానీ నిబద్ధత, నిజాయితీ ఎక్కడ నాకు అంతగా కనిపించలేదండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉన్నాను, వీడియోస్లో మాట్లాడుతూ ఉన్నాను, నిజంగా షిరిడీ వెళ్తే నా పుట్టింటికి వెళ్ళిన దానికంటే ఎక్కువ ఆనందం, ఎక్కువ సౌకర్యం ఉంటుంది, ఎక్కువ ఆప్యాయత నాకు తెలుస్తుంది అని చెప్పి ఇదే వాస్తవం. అది తారాస్థాయికి నేను జీవితంలో మరవలేనది. ఇంకా నాకు చాలు అనిపించేలాగా బాబావారు నాకు అటువంటి బ్లెస్సింగ్ బటన్ ఇచ్చి బ్లెస్ చేశారు ఫ్రెండ్స్. ఎంతమందికి ఈ అపూర్వం దక్కింది. బయటకు వచ్చిన తర్వాత నేను ఇంకా అక్కడికి వెళితే నాకు మన ఇంట్లోకి ఇలా వెళ్ళిపోతామండి, అలా వెళ్ళిపోయే ఇది మా సంస్థను నాకు కల్పించింది. అంత మాత్రమే కాదు, ఎన్నో అవకాశాలు, ఎన్నో మరెన్నో నాకు లభించేలాగా చేసింది. నిజంగా సార్తో నేను మాట్లాడుతూ ఉన్నాను, మేడంతో మాట్లాడాను, ఎంత ఆప్యాయత. సారు మేము తిన్న భోజనమే ఆయన చేస్తూ మాతోనే ఉంటూ కలిసి నడిచారండి. ఎక్కడా కూడా కాస్తంతైనా మేము కూర్చుని రెస్ట్ తీసుకున్నాం, కానీ CEO సార్ అస్సలు ఎక్కడ రెస్ట్ తీసుకుందే లేదు. అంతటి ఆయన అంత సేవలు అందిస్తూ ఉంటే నేను ఇంకెంత చేయాలి, నన్ను బాబా నాకు బ్లెస్ చేయండి, చేసేస్తారు ఆల్రెడీ. బ్లెస్సింగ్ మిషన్తో నా జీవితాన్ని మార్చేశారని మాత్రం నేను చెప్తాను ఫ్రెండ్స్. నిజంగా మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బాబావారు ఎంతమందిలో ఎంత గొప్పగా నిలబెట్టారు మీరు చూస్తూ ఉన్నారు. నిజంగా మన సాయిబాబా సన్నిధి ఛానల్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి, అమ్మా మీరు చేస్తున్నటువంటి సేవలకు బాబావారు నచ్చింది, బాబావారు మెచ్చారమ్మా, అందుకే నిన్ను బ్లెస్ చేశారు తల్లి అని స్వయంగా చెప్పారు ఫ్రెండ్స్. నేను కూడా ప్రతిసారి కూడా నేను మాట్లాడుతూనే ఉన్నాను CEO సార్తో, మేడంతో. వాళ్ళు ఒక్కటే చెప్తూ ఉన్నారు, మనందరం కలిసి నడుద్దాం, మనం సాయినాథుని గొప్పతనాన్ని ఈ లోకానికి చాటుదాం. అందరిది ఒక్కటే మాట, ఒక్కటే బాట, అందరి మనసుల్లోనూ ఒక్కటే ఆలోచన. అది నాకు ఎంతగానో కనెక్ట్ అయింది ఫ్రెండ్స్. నిజంగా ఇక్కడి నుంచి నా జీవితాన్ని నా సాయికి అర్పణం చేశానండి. నేను అక్కడ ప్రమాణం చేశాను, బాబా నాకు తెలియదయ్యా, నడిపించు, నువ్వే నడిపించు. నువ్వు ఇప్పటి వరకు నేను అలాగే నడిచాను, ఇక ముందు కూడా నువ్వు ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను అని చెప్పాను ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరూ కూడా నాకు సపోర్ట్ అందించి మీరు
మీ వల్లేనండి ఇంత దాకా నన్ను బాబావారు తీసుకెళ్ళడానికి రీజన్. నిజంగా ఎంతోమంది చేస్తూ ఉన్నారు. అందరి ధ్యేయము ఒక్కటే, అందరి ద్వారా బాబావారు చెప్తున్నది ఒకటే, మనం బాబావారిని ప్రేమించుదాం. అదొక్కటేనండి బాబావారు ప్రేమించమని చెప్పారు. బాబావారిని ప్రేమించి మనందరం ప్రేమగా ఉందాం. బాబావారికి ఎంతో సంతోషపడిపోతారు నా బిడ్డలకు నాకు తగ్గట్టుగా ఉన్నారు అని చెప్పి. బాబావారుని మనం ఆయనకి సాయినాథుడు చేసేదానికి మనం ఇంకేమీ చేయలేమండి. అదొక్కటే చెప్పగలను ఫ్రెండ్స్. మరలా మరిన్ని వీడియోస్తో నేను మీతో మాట్లాడతానండి. ప్రస్తుతానికైతే నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను. ఏ జనా సుఖినో భవంతు.